డైరెక్టర్ గా ధనుష్ కి మూడో సినిమా అండ్ ఈ మూవీలో తనే హీరోగా అనౌన్స్ చేసిన తర్వాత తన అక్క కొడుకు పనీష్ ని ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు. ప్లాట్ లో చేసి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నీలా పెళ్లికి గోవా వెళ్లిన ప్రభు మ్యారేజ్ లాస్ట్ వరకు ఉండగలిగాడా, అసలు ఆ లవ్ స్టోరీ చివరికి ఏమైంది అనేదే జాబిలమ్మ నీకంత కోపమా కాన్సెప్ట్. పనీష్ ని చూస్తే ఫస్ట్ మూవీ అని అస్సలు అనిపించదు. చాలా నేచురల్ గా మంచి టైమింగ్ తో ప్రభు క్యారెక్టర్ ని ఇరక్కొట్టేశాడు. ఎమోషనల్ సీన్స్ లోను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూనే చాలా సీన్స్ లో జూనియర్ ధనుష్ లా కనిపించాడు. పనీష్ తర్వాత అదే రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది మాథ్యూ థామస్. తన కామెడీ టైమింగ్ చాలా రిలేటబుల్ గా ఉంది. పంచులు చిన్నవైనా హిల్లరీస్ గా పేలాయి. ఓ రెగ్యులర్ హీరో ఫ్రెండ్ రోల్ కి డిఫరెంట్ గా దాదాపు మూవీ మొత్తం ఉంటాడు. ఇక జీవి బీజిఎం అండ్ సాంగ్స్ ట్రెండింగ్ గా ఉన్నాయి. మెయిన్లీ మూవీలో ఇళయరాజా సాంగ్స్ ని సిచ్యువేషన్ కి తగ్గట్టుగా యూజ్ చేసిన స్టైల్ గానీ అండ్ టైమింగ్ గానీ మంచి ఫీల్ ని తీసుకొని వచ్చాయి. ఫైనల్లీ డైరెక్టర్ ధనుష్ ప్రెజెంట్ యూత్ ని మరీ ముఖ్యంగా జెన్జీ లవ్ అండ్ లైఫ్ స్టైల్ ని అర్థం చేసుకుని ప్రెజెంట్ చేసిన స్టైల్ యూత్ ని అండ్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసింది. బోల్డ్ కంటెంట్ ని ఇన్వాల్వ్ చేయకుండా లవ్ లోని ఇన్నోసెన్స్ అండ్ పెయిన్ ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక హెల్దీ కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాని బాగా డిజైన్ చేశారు. సో మూవీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.